హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు గుత్తొంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి నా స్టైల్లో. హాయ్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు వేయాలండి. ఉల్లిపాయలు బాగా ఉడికిన తర్వాత టమోటాలు వేయాలి. ఒక పక్క పెన్నం పెట్టి వేరుశనగ బుడ్డలు కూరకు సరిపడినన్ని వేపుకోవాలండి. నేనైతే అర్ధ కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు టమోటాలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు మనము వేరుశనగ బుడ్డలను వేపుకొని మిక్సీకి పొడి వేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకోవాలండి. ఒకవేళ రోలు ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చు. వేరుశనగ బుడ్డలు, ఉప్పు, కారము, ధనియాలు మిక్సీ పట్టుకోవాలండి. వేరుశనగ బుడ్డలను బాగా దోరగా వేపుకోవాలి. ఇలా కూరకు సరిపడినన్ని వేరుశనగ బుడ్డలు, 1 స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి మిక్సీలో పట్టుకొని అందులోనే కొద్దిగా మిగిలిన చింతపండు పులుసును కూడా వేసి గ్రేవీలాగా చేసుకోవాలి. కూరకు సరిపడినంత చింతపండు నానబెట్టుకొని కొద్దిగా చింతపులుసును తాలింపులో వేసి మిగిలిన చింతపండును ఈ గ్రేవీలో వేసి మిక్సీకి వేసుకోవాలండి. ఇలా వంకాయలు 4 వైపులా ఘాట్లు పెట్టి తాలింపు ఉడికిన తర్వాత వంకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మంట ఎక్కువగా పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోవాలి. తగినంత పసుపు వేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు నీళ్ళు వేయాలి. నానబెట్టుకున్న చింతపండును ఇలా వేయడం వల్ల పీచు అవి కిందికి పోకుండా నెట్టులోనే ఉంటాయి. వడపోయడం ద్వారా నీట్గా ఉంటుంది చింతపండు పులుసు. కొద్దిగా ఇందులో వేసి మిగతాది వేరుశనగ పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు అందులో చింతపండు నీళ్ళు వేస్తే బాగా గ్రేవీ లాగా వస్తుంది. ఈ గ్రేవీని వేసి బాగా కలపాలి. సేమ్ వంకాయల్లోనూ నింపినట్టుగానే ఉంటుంది. బాగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ప్రయత్నించండి. మీకైనా ఈ వంకాయ కర్రీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి కింద ఉన్న గంట బెల్లును నొక్కండి. కింద ఒక పెన్నం పెట్టినట్లయితే ఈ గ్రేవీ వేసిన తర్వాత అడుగంటకుండా మాడిపోకుండా ఉండాలంటే కింద ఇనుప పెన్నం పెట్టినట్లయితే కూర మాడిపోకుండా ఉంటుందండి. ఇలా కింద పెన్నం పెట్టి తక్కువ మంట మీద పెట్టి మూత పెట్టేస్తే బాగా నీట్గా వస్తుందండి. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఒకవేళ మంట ఎక్కువ పెట్టినా కూడా ఏం కాదు, ఎందుకంటే కింద పెన్నం ఉంటుంది కాబట్టి మాడిపోదు కూర.
చాలా బాగా వస్తుందండి. ఎంత బాగా వచ్చిందో చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సేమ్ వంకాయలో వేరుశనగ పొడి పెట్టి ఎట్లా చేస్తామో సేమ్ అలాగే ఉంటుందండి. గుత్తొంకాయ కూరలాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇప్పుడు చూస్తే బాగా సేమ్ గు వంకాయలోన గ్రేవీ పెట్టి ఏసినట్లుగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వంకాయ కర్రీ. నేనైతే చపాతీలో చేశాను. రొట్టెలో అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. రాత్రి టైం చేసినానండి ఈ కర్రీ. చాలా బాగా కుదిరిందండి. ఇలా చేసి చూడండి. మీరు కూడా వీలైతే ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. గుత్తొంకాయ కూరలోకి రొట్టె అయితేనే బాగా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.